సిరి వర్షం వచ్చి బాగా గన్ను తెగిపోయావు అడగట్టు ఒడ్డు కట్టు ఏం చేస్తాను నేను చేస్తూనే ఉండి ఎన్ని దిక్కులు వేయాలి మందంతా కొడుతుంది మందంతా ఆడో అవుతున్నాడు పైసలకు అవుతున్నాడు నొలి పెట్టబట్టే నేను వాళ్ళ తక్కువ కొట్టమని చెప్తే నువ్వు విన్నావా నా మాట మళ్ళీ వాడు పైసలు అడుగుతాను మనకు తెలుసానే అది కాదే ఇగో వానత్తాను మనకు తెలుసానే మందు కొడుతుంది మందంతా వాడో పైసలకు అవుతున్నాడే వాడు గోత దొప్పుతాడు మరి ఇప్పుడు నేనేం చేయాలి ఎక్కడనే వాళ్ళని అడకచ్చి ఇయ్యాలి ఎవడిస్తాను మనకు అడుగు మరి ఎక్కడ అడకచ్చి ఇయ్యాలి నేను చెప్తున్నావా నువ్వు వానత్తది మందు కొట్టకని చెప్తాను నువ్వు విన్నావా నా మాట ఏం కాదు వాన రాదన్నావు నువ్వు ఏడికో అన్నయ్య ఎవడు ఇస్తున్నాడు రూపాయి ఇస్తున్నాడే నువ్వు ఎట్లన్నా చేసి పైసలు కట్టు వాన కొట్టబట్టే మందంతా కొడితే అంతవా ఇప్పుడు పైరు ఇస్తాడు ఏం కదా వాడో పైసలు కడగబట్టే ఈ బుజ్జిదో సర్కారు పడ్డ దౌడు అయిపోయాయి బుజ్జి సర్కారు పడ్డ దౌడు అయిపోయాయి ప్రైవేట్కి పంపుతానే పైసలు లేవే ఎట్లనే ఏం చేద్దామయ్యా అందరు పోరగాళ్ళు ప్రైవేట్ బల్లలో పోవట్టే మన బుజ్జి ఏమో అందరు ముఖాలు చూడబట్టే ఎక్కడైనా పైసలు చేసి మన బుజ్జిని కూడా ప్రైవేట్ బల్లకు తోలుదామా అయ్యో బిడ్డ నువ్వెందుకు వస్తాను అటే ఉండు మళ్ళా పడతావు బిడ్డ నేను వస్తా నాకు పంప జరుగురా అయ్యో అమ్మ కూస్తుంది ఇది ముడు నువ్వు ఈ వర్షాలు ఎందుకు వచ్చిన బిడ్డ ఇక్కడ రాక నేను వదలమన్నా రాయకాడికి మా ఫ్రెండ్స్ అందరు ప్రైవేట్ బడి కోతులు నన్ను ఎప్పుడు పంపిస్తావు ఇగో మళ్ళీ ఒకసారి పంపిస్తుంది నువ్వు అప్పుడు అట్లనే ఉన్నావు ఇప్పుడు ఎట్లనే అంటున్నావు నన్ను పంపి అవునే నాకు పంపించాలని లేదా అని నువ్వు కూడా అర్థం చేసుకోను మరి పంపించాలని ఉన్నప్పుడు ఎవరన్నా పైసలు అడిగి పంపిస్తే ఏమైతుంది నీకు ఈ వారికే ఊరి నుండి అప్పులు ఉన్నాయి ఎవరిని అడగండి మన బిడ్డ కన్నా ఎక్కువనా మనం ఈ పంట వేసినాం ఈ పంట వెళ్ళినాక ఇక మా ఆయనకు పైసలు ఇంకా సినన్ను అడగరాదు ఈ వారికి సినాన్ని ఇచ్చింది కాదే మళ్ళీ సినన్న దగ్గర పోయి అడిగితే ఏమనుకుంటాడు చెప్పు ఏమనుకోడు అడగరాదు మా బిడ్డను బడి పంపిస్తామని అడిగితే ఏమైతుంది బుజ్జి ముఖం చూడొకసారి ఎంత బాధపడతానో అందరూ ఊళ్ళో పోరగాళ్ళు అందరూ ప్రైవేట్ స్కూళ్ళలో పోబట్టే మళ్ళీ ఏమనుకుంటాడు ఏమో ఆయన మళ్ళీ అడిగితే గందుకే నాకు బాధ అనిపిస్తుంది అడగాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది ఏం కాదు ఒకసారి పోయి అడుగు మన బిడ్డ కన్నా ఎక్కువ నాకు చెప్పు నువ్వు సరే నేను స్కూల్ పంపిస్తా మరి మంచి చదువుకుంటావా పోతా బాబు మంచి చదువుకుంటావు కదా సరే తీ నువ్వు చెప్పినట్టు పోయి అడిగెత్తి ఆయన ఏమని అనుకోని ఇక అవసరం కాలేజీ అడుగుతా చెత్తడ పెట్టాం చెత్త తెచ్చే కదా వాన ఉరికొచ్చింది ఆడికి వెళ్ళి నాకు ఇల్లంతా ఊరగొట్టాయని అయ్యో ఈ వానకు మొత్తం ఊరుతాంది కదా పో ఆడ నీళ్ళు పడతాయి అది పెట్టుకో బకెట్ పెట్టుకో ఆడ అమ్మతాను పో నేను సినిమా పై అడుగు చెప్తా సరేనా ఎట్లనే చేసి బదులాడి పైసలు పట్టుకరా ఏమో ఏమంటాడు ఏమో పోయేటత్తా తొందరరా సరే దానిరా కిరణా కిరణా అన్నా నమస్తే అన్నా చిన్న పని పడ్డదా నీకు నాతో ఏం పని రాదు కొన్ని పైసలు అవసరం ఉన్నాయన్న మొన్న 6 నెలల కింద తీసుకున్న పైసలే ఇవ్వకపోతుంది మళ్ళీ అవసరం పడ్డదిరా అన్నా పొలం కొట్టిన మందులోకి పైసలు తీయలేదు అన్న ఆ షాప్ అయిన ఊరికి అడుగుతాను అట్లే బుజ్జికి బడికి పంపాలి పైసలు లేకుంటే అన్న అరే రవి చెప్పండి మొన్ననే తెల్ల కాగితం మీద సంతకం పెట్టుకుని పైసలు ఇచ్చిన ఇప్పుడు ఈసారి అట్లా ఇచ్చినట్టే నాతో కాదు నీ పొలం ఉన్నది కదా పొలం పేపర్లు పట్టుకొని రా ఇస్తా అన్న ఇయ్యనా నువ్వు ఏదన్నా పోతున్నా ఇస్తావు కదా ఇచ్చేది ఉంటే పేపర్లు తీసుకొని రా అక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి రా నువ్వు మళ్ళీ పైసలు ఇచ్చినప్పుడు నీ పేపర్లు నీకు ఇస్తా అన్న నాకు ఉన్నది కదా ఒక పొలమేనే నా దగ్గర కూడా గదే పైసలు నీ దగ్గర కూడా గదే పొలం నా పైసలు నీకు ఇస్తా నీ పొలం నాకు మళ్ళీ నా పైసలు నాకు ఇచ్చినాక నీ పొలం నువ్వు తీసుకోపో నువ్వు పోతానే నీకు వచ్చి మరి నేనేటి పోతారా ఇంకా ఎన్నిసార్లు తీసుకెళ్ళి ఎన్నిసార్లు కట్టలేదు కట్టినావు రా ఇవాళ రేపు మంచిగా లేదు
ఇక దోస్తాను మంచిగా ఉండాలంటే మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు అడిగినట్టు తీసుకోవాలి. అది కాదన్నా, ఏది కాదురా, నువ్వు పేపర్లు పట్టుకొని అత్తిత్త పైసలు, లేకపోతే నేను ఇయ్య. నాకు అవసరం పడపోయాయి, బుద్ధి చదువు కోసం అవసరం పడ్డాయి అవి. అరే బుజ్జి చదువుకేవాడని ఇంకేమన్నా పడని, నాకు మాత్రం పేపర్లు తెచ్చితే నేను పైసలు అన్నా నీ దండం పెడతానా, తీయన్నా. దండం లేదు ఏది లేదా, ఇక వీడికేగా కూరనికి ఇచ్చిన వాడికి చేసిన కాడికో, నువ్వేమనుకోకు. నువ్వు పేపర్లు పట్టుకొని వచ్చేది ఉంటే నేను నీకు పైసలు ఇస్తా, లేకపోతే లేదు పో. అరే ఇంకో ముచ్చట్నే లేదు, నువ్వు పొలం పేపర్లు పట్టుకొని వస్తే నీకు పైసలు ఇచ్చేది, లేకపోతే లేదు. సరే అన్న తీసుకొస్తా, ఒక 2 లక్షలు కావాలి. 2 లక్షలు ఇస్తా పోరా, కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి తీసుకురా పొలం పేపర్. మన అకౌంట్లకు ఇంకో 2 ఎకరాల పొలం పడ్డట్టు. సిరి కొన్ని ఇల్లే ఏంది మొత్తం గట్లను సీనన్న పైసలు ఇయ్యనన్నాడా? సీనన్న మునుపో లెక్క లేడే, మారిపోయిండు. ఎందుకు ఏమైంది? ఇంతకుముందు పైసలు అడిగితే ఇచ్చేది, ఇప్పుడు పైసలు ఇవ్వమంటే భూమి కాయలు పడతారా పరిస్తా, లేకపోతే ఏమంటాను. ఏంది భూమి కాయిదాలు అట్నా? నువ్వు ఎన్ని పైసలు అడిగినావా? ఏంది భూమి కాయిదాలు అడుగుతాడు? ఎంత అడిగినా 2 లక్షలు ఇవ్వన్నా. 2 లక్షలా? నేను లచ్చేదేమని చెప్పినా కదా నీకు. నువ్వు లచ్చేదేమన్నావు కానీ ₹1,00,000 ఏం సరిపోతే బుజ్జి బడికి అవుతాయి ₹1,00,000. ఆడ మందు మాత్రం కట్టద్దా, ఇల్లు అంత ఉరుకుతుంది, ఇల్లు అయిపోయద్దా, మళ్ళీ ఏం అడుగుతా అని 2 లక్షలు ఇవ్వనే. అవునే భూమి కాయలు పెడదామా? సరే ఏం చేద్దాం, కాయిదాలు పెడదాం. సీనన్న నీకేమైనా దూరపోడా? ఆ పంట పైసలు వచ్చినాక కడదాం. అంతే అంటావానే? అంతే, ఏం చేద్దాం మరి. పా అన్నం తిందాం. నువ్వు తిన్నావా నాన్న? సిరే ఏం చెప్తాను ఇంట్లో? అరే నేను పని మీద ఉన్నా. వడ్ల పని లేకపోతే సినిమాకి ఇచ్చి రావాలి. గా బియ్యం డబ్బులు తీసుకో. నీ అబద్ధానికి ఎప్పుడు పని ఇంట్లో. సీనా నిన్న వంటగా ఎదురుగానే ఏమంటాడు ఏమో. సీనా నమస్తే. ఏం నమస్తారా నీది? ఎప్పుడు ఇస్తావన్న పైసలు, ఎప్పుడు పట్టుకొని వచ్చినారా? నీ ఇంటికి ఎన్నిసార్లు తిరిగారా? అన్న నువ్వు వచ్చినప్పుడు నేను బైక్ అడిగి వెళ్ళినా. ఇవే తాపకూడదు చెప్పు. పొద్దుగాల అత్త అనుకున్నా కానీ మళ్ళీ పనిపడి కరెంట్ పోతాను ఉరికినా, లేకపోతే అత్తుండే ఒకసారి నాకు కలిసిపోతాం అని వచ్చిన. 4 రోజులకి ఇస్తా అన్న పైసలు. అన్న వచ్చేకాడ రాలేదన్న. వచ్చాక రాకుంటే అందుకే లేట్ అయింది, ఏమనుకోకు. నీకు తెచ్చినా కదన్నా. ఇచ్చేటప్పుడు ఏం చెప్పిండ్రా నీకు? అన్న వచ్చేకాడ రాలేదు, కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకన్నా. కొద్దిగా తప్పైంది, ఇగో తీసుకో. ఒక వర్కులో పెట్టుకొచ్చినావురా? అన్న వర్షం పడుతుందని వర్కొచ్చింది. ఎన్నున్నాయి రా ఇవి? అన్న ₹1,00,000 ఉన్నాయన్న. నాకు ఇచ్చేటి ఎంతరా? 2 లక్షలు అన్న. పాత ఎంతరా? 50,000. మొత్తం కలిపితే 2,50,000. మిత్తి ఎవరిస్తారా? నేనే ఇస్తానే. మితితోటి ఎంత? 3 లక్షలు అయితే. 3 లక్షలకు ₹1,00,000 తీసుకొచ్చినావురా? అన్న మొత్తం బయలుదేరి అనుకున్నా నేను, పంట రాలేదు. పంట వచ్చే మొక్కు వర్షం బాగా పడి పొలం అంతా మునిగిందన్న. మొత్తం ఇత్త అనుకున్నా, ఉన్నాయి ఇవ్వేనే. నీ పొలం పండుతే ఎంత, ఎండుతే నాకెంత? నాకు మితితోటి పైసలు ₹3,00,000 తీసుకొచ్చినా కావాలి. వారం రోజుల టైం పెడుతున్నా అంతే. వారం లోపల మిత్తి అసలు పట్టుకొని రా. అన్న ఇప్పుడైతే ఇవి తీసుకోయే, నీ దండం పెడతా. ఇప్పుడైతే ఇవి తీసుకోయే. నీకు చెప్తే ఒక్కసారి చెప్తే అర్థం కాదు అన్న. నాకు అన్నలేదు కొనలేదు. నాకు 3 లక్షలు వారం రోజులు టైం, లేకపోతే నీ పొలం నా పేరు మీద వస్తుంది కదే. ఇంకో ముచ్చలేదు, నడుచుకొని ఉంటదా? నువ్వు దండం పెట్టుడు కాదురా, ఇక్కడ మంచిగా ఉండదు. అరే నడుచుగా నడుచుగా కన్నిపించి అవతల ముక్తావు మరి తీసుకోపోవాడు. నువ్వు నడుచుకొని కాదు నువ్వు నాకు ఇప్పుడు. అన్న ఇవి అయితే తీసుకో ఇప్పుడు. అరే మనిషి ఆ పశువులను ఎన్నిసార్లు చెప్పాలా? నడు.
ఏమైంది గిట్ల పడ్డమైందిలే ఏమైంది నీకు ఏం చేయండి నేను చచ్చిపోయేదా బాగుంది ఎందుకు అట్లా మాట్లాడతాను ఏం చేయాలి పైసలు తీసుకుపోతే తినని తీసుకున్నాడే ఎందుకు నా ఇజ్జత్ పోయింది నా మానం పోయింది ఎందుకు అట్లా మాట్లాడతాను నీకు ఇవాళ ఏమైంది అంత గిట్లున్నావు లేదే పంటలు వండలేదు ఉన్న 10 లక్షలు అయితేనే మనకు 1,00,000 రూపాయలు వచ్చినాయి 1,00,000 రూపాయలు తీసుకుపోతే అరే నువ్వు మొత్తం తీసుకుంటారా లేకపోతే తీసుకొని ఉన్నాడే నన్ను సన్యాలో కొట్టిండే నా ఇద్దరు జనంతే అమ్మ నేను బతకరే లేదు నాకు అన్నం పెట్టే రైతుకే ఇవాళ పైసలు ఎక్కువ తిరగలేదు అవునే పంట వేసినాం పండకపోతే పంట తప్ప వర్షం కొట్టింది నీటిపోయింది నేనేం చేయండి చెప్పు పంట పడితే మనం ఇవ్వబోతాం పైసలు సీరన్నా నన్ను నమ్మలేదే నేనేం చేయాలి ఇప్పుడు నా ఇజ్జత్ బాణం చేసిండు నేను మళ్ళీ చచ్చిపోతాను ఇప్పుడు ఏదో ఒకటి అట్లా బాపు 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 అవసరమైతే నేను బడి కోను బాపు అరే మీ ఇద్దరు కష్టపడి నీకోసమేరా ఇంత కష్టపడి భూమి నిన్ను అప్పులైంది ఊళ్ళకు నీకోసమే నిన్ను చదివిపోయి మీద బతుకుడు మీ ఎంత కష్టపడాను కానీ నిన్నైతే మంచి చదివిస్తాను అన్న నువ్వేం బాధపడవు నువ్వు చదువుకోవాలి నువ్వు చదువుకుపోయి మంచి ఎదగాలి మాకు అదే కావాలి నాన్న నువ్వు చదువుకో నువ్వేం బాధపడకు సరేనా బుజ్జి నువ్వేం బాధపడకు నా తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడి దగ్గర పోయి 1,00,000 2 లక్షలు పక్కత్తా ఆ 3 లక్షలు సిరన్నకు వారెత్తా నా బిడ్డను మంచి చదువు కూర్చుకుంటా సరేనా నువ్వేం బాధపడు నువ్వు చదవాలి నువ్వు మంచి ప్రయోగం రావాలి బిడ్డ నేను పోయేస్తా సరేనా మీరేం బాధపడకుర్రి నేను పోయి పైసలు పడుకుని వస్తా ఈ సేను గాని ప్లాన్ పక్కాగా అయిందిరా వాడు ఈ దెబ్బతో వాని తమ్ముని దగ్గరికి డబ్బుల కోసం పోతాడు వానింటికి పోయి వానున్న 1,00,000 రూపాయలు నేను దొబ్బొస్తా అప్పుడు వాని 2 ఎకరాల పొలం నాది నాది అరోం హరా అరోం హరా भवती भिक्षा देहि भवती भिक्षा देहि సిరిగల్ల ముఖమే నీది సిరిని పేరు నీ మొగనికి అప్పులున్నాయి అప్పులు నిజమే స్వామి 1,00,000 కాదు 2 లక్షలు కాదు 3 లక్షల అప్పుందే ఇవన్నీ మీకెట్లా తెలుసు స్వామి నాకు తెలిసే నా బిడ్డ నాకు తెలిసే నేను చెప్పింది శ్రద్ధగా వింటావా వింటాను స్వామి నా అప్పులన్నీ తీరే పరిష్కారం చెప్పు స్వామి నీ అప్పులు తీరడమే కాదే నువ్వు కోటికి పరిగెత్తావే లంకె బిందెలు దొరుకుతాయే నీకు లంకె బిందెలు దొరుకుతాయి నేను చెప్పినట్టు చేస్తావా చేస్తావా చేస్తాను స్వామి నా అప్పులు పోయి నా బిడ్డకు ఒక మంచి మార్గం చూపిస్తే చాలు స్వామి నేను ఏదైనా చేస్తా నిజంగా ఇస్తారా స్వామి స్వామి మీరు చెప్పినట్టే చేస్తా నేను అయితే పద నీ ఇంటిని చూపించే రండి స్వామి నీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పటా పంచలు చేస్తాను ఈ ఇంట్లో దుష్ట శక్తి ఉంది అదే నీ మొదటికి శాపంగా మారింది దీన్ని నీ కళ్ళ కట్టుకోవే నేను చేసే ఈ పూజ అయిపోయే వరకు మీరెవరూ కూడా కళ్ళు తెరవద్దు ముఖ్యంగా నువ్వు తెరవద్దు పాపా కళ్ళు మూసుకో
శ్రీం శ్రీం. కళ్ళు తెరవే, కళ్ళు తెరువు శ్రీ. స్వామి ఇది శ్రీశైలం అడవుల్లో వెళ్ళినటువంటి మహామూలిక. దీన్ని రోజు రంగరించి పడుకునేటప్పుడు నువ్వు, నీ మొగడు, నీ బిడ్డ నుదుటిన ధరించి పడుకోండి. 15 రోజుల లోపల అపర కోటీశ్వరులు అయిపోతారే. ఇంకటే తమ్ముడు, ఇంకటే ఇంకటే తమ్ముడు. అన్నా ఏమైందన్నా? అరే అరే నేను ఇంకా బతకరా, నేను చచ్చిపోతున్నా నువ్వు. అన్న ఏమైందన్నా? నీకు ఏమైందన్నా? అన్న అన్న ఏమైందన్నా? చెప్పన్నా ఏమైంది? ఒక అప్పు చేస్తే వాడు నా ఇద్దరు మనం చేసిండ్రా. ఎవడన్నా వాడు? బతకరా అన్న ఏమైందన్నా? చెప్పన్నా నాకు చెప్పు. లోపలికి పోయి మాట్లాడుతుందా? అన్న 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 ఏమైందన్నా? అరే అన్న అరే లోపలికి పోయి మాట్లాడుతుందా అన్న? లోపల తర్వాత రా. అరే అన్న నాకు 2 లక్షలు అప్పు తీసుకున్నా నా దగ్గర. ఎవరి దగ్గర అన్న? ఎవరి దగ్గర ఇస్తున్నావు? మన ఊళ్ళో సీనియర్ దగ్గర తీసుకున్నారా. ఆ 2,50,000కు 3 లక్షలు ఇవ్వను. మన పంట మొత్తం వరద మునిగిపోయింది. పైసలు లేక మరి 1 లక్ష రూపాయలు తీసుకొని అవతల వాడేసిందా నన్ను. అన్న అన్న నీకు నేను లేదా అన్న? నువ్వు ఎందుకు నన్ను దాన్ని అవతల వాడేసిందా? నేను బతకలేదు, నేను చచ్చిపోతారా? నేను మాట్లాడతా. అరే అన్న నేను మాట్లాడతా, బాధపడక. నాకు నేను తెలియదు, నాకు 2 లక్షలు కావాలి అన్న. నేను ఇస్తా అన్న, నీకంటే ఎక్కువ నాకు ఏముందన్న. అన్న నువ్వు నా ప్రాణం అన్న. ఇంత మాట అన్నాక ఏం కదా అన్న, నీకంటే నాకు ఎవరు ఎక్కువ అన్న. నేను ఇస్తా నీకు, నువ్వు టెన్షన్ పెట్టుకోకన్నా. ఎంత పర్సెంట్ లేవు కానీ అంతా తీసుకుందా పోయి. అన్న అద్దన్న అన్న, నన్ను అడిగితే అయిపోదు అన్న. అన్న ఇయో 2 లక్షలు పట్టుకో. నా తమ్ముడికి నేను కట్టాడు. మన 1 లక్ష రూపాయలే కదా, అవి తీసుకురాపు. ఈ 3 లక్షలు ఆ సినిమా మొక్కలు వాడేద్దాం. అరే తమ్ముడు, 2 లక్షలు ఇచ్చినవరా, 1 లక్ష కలిసి 3 లక్షలు ఈ మొక్కలు వాడతాం. వానికి నా పేపర్ భూమి నేను తెచ్చుకుంటారా. ఇంట్లో పైసలు లేవు, మీరు పెట్టినాయి. ఏంది పైసలు కనబడతలేవు ఇంట్లో, మొత్తం వెతికిన పైసలు కనబడతలేవు. ఏంది పైసలు లేవా? ఏడని పెట్టి మర్చిపోవచ్చు. పో చూడిపో. లేవండి, ఇంట్లో మొత్తం వెతికిన పైసలు కనబడతలేవు, మీరు పెట్టినాయి. చూద్దాం పన్నాడు. ఏడబెట్టావు నువ్వు? ఇవ్వే పైసలు ఇవ్వే. పైసలు ఆడనే పెట్టినా, మరి ఆడబెట్టి చెడవేనే అవి. ఏమో ఈ పైసలు ఏడవైనట్టు అసలు. ఇది మన కర్మ గిట్ల రాసున్నది. నాని నువ్వు చూసినావా అమ్మటంగా? పొద్దున్న నుంచి అది నాతోనే ఉన్నది. మరి ఇప్పుడు ఎట్లనే? ఇప్పుడు 3 లక్షలు కట్టదా అనుకున్నావు దానికి. సరే నువ్వైతే ఎత్తుకు, మళ్ళీ ఎత్తుకు. నువ్వైతే 2 లక్షలు ఇచ్చేస్తా. వచ్చారు కానీ నువ్వు. సరేనా? లచ్చిగాని దగ్గర అసలు మీతి మొత్తం పట్టుకోనరా, లేకపోతే తన్ని తీసుకోనరా. నమస్తే ఏంద్రా అన్న, పైసలు వర్కుల్లో పెట్టుకొస్తున్నావు, మళ్ళీ ఎన్ని తెచ్చినావురా? అన్న 2 లక్షలు. 3 లక్షలేవురా? అన్న 1 లక్ష రూపాయలు ఇంట్లో పెడితే దొరుకుతలేవు అన్న. నేనేమన్నా కామెడీ ఆర్టిస్ట్ లెక్క బ్రహ్మానందమో ఆలిగా లెక్క నిజంగా దొరుకుతలేవు. నీ జాగా పొలం మొత్తం పీకింది పో. అబ్బాబ్బా అంట రాకన్నా. అన్న అన్న కదుక్కున్నా కదా అని మొన్న చెప్తే అర్థమైతే ఎదురా నీకు? అన్న ఇంట్లో తెచ్చిన, ఇంట్లో పెట్టిన 3 1 2 3 లక్షలు పట్టుకొని వస్తేనే నీ పొలం నీకుంటుంది. అన్న. ఇక 2 లక్షలు అన్న.
అరే నేను ప్రశాంతంగా ఉన్నారయ్యల్లా, నన్ను మళ్ళా సీరియస్ కానీయకు. సీరియస్ అంటే తెలుసారా, కోపం 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 రానియకు. అన్న 1,00,000 రూపాయలు ఇంటుండే అన్న, తీరా మా తమ్ముని దగ్గర 2 లక్షల వరకు అవుతుంది, 3 లక్షలు ఇద్దామని. అన్న ఇస్తాన్నా, 2 రోజులు ఇస్తాను, నేను 1,00,000 రూపాయలు కూడా తీసి ఇస్తాను. నన్ను విసిగించగరా, మంచి మూడ్లో ఉన్నారా అయ్యాల నేను. అన్న ఈ 2 లక్షలు తీసుకోన్నా, 1,00,000 రూపాయలు ఇంటుండే అట, అవి ఇంట్లో దొరకలేవు, ఏదో వేరే అట, తెచ్చి ఇస్తాను నీకు. ఒక 2 రోజులు ఆగన్న టైం అన్న, మీరు దండం పెడతాను ఒక 2 రోజులు. అరే నేను ఇలా మంచి మూడ్లు ఉన్నారా, తెల్లగా దాయచ్చి కూర్చున్నా. ఒకటి అర్థం చేసుకోరా, నీ భూమి అనేది నీది కాదురా. అన్న నువ్వు అంత మాడరాకన్నా, నాకు భూమి తప్ప ఏమి లేదన్న. అన్న నువ్వు అంత పెద్ద మాడరాకు. ఇంకెంత పెద్ద మాట అనాలరా అన్న, నువ్వే నా భూమి తప్ప నాకు ఏమి లేదన్న. అరే నేను తాగుంటే బాగా మంచోడిరా అన్న నువ్వేనా కొట్టన్నా, కానీ కొట్టరా, కానీ నా భూమి నాకు అన్న. అరే ఒకటే చెప్తుండ్రా, నువ్వు 3 లక్షలు నాకు చేయలే, ఇయ్యాలని చేయాలి, నీ భూమి నాది. అన్న 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 నా భూమి తప్ప నాకు ఏం లేదు, నాకు భూమిలో పేరు అన్న, ప్లీజ్ అన్న దండం పెడతా. ఇగో అన్న అన్న నాకు భూమిలో పేరు అన్న. అన్న 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 రానియకు. అన్న ఒక రైతు కష్టాలు చేసుకోన్నా. అన్న 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 అరే అరే పైసలు కూడా నీ ముఖం మీద కొట్టుకుంటా, సిగ్గు సెలవు లేవా? అన్న 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 ఒక రైతు కథ అసలు చేసుకున్నా. నువ్వు వర్షాలు పడపోతే నా తప్ప అన్న, పంట పడపోతే నా తప్ప అన్న, పంట పడితే నీకు ఇవ్వపోతుంది అన్న. అన్న మంచిగా చెప్తున్నావు, రైతు కష్టం నేను అర్థం చేసుకోవాలి, నేను ఇచ్చిన పైసల గురించి నన్ను కూడా అర్థం చేసుకోవాలా? అన్న అన్న నీ తప్పేం లేదు, అలా పంటల వల్లే నేను అనుకోకన్నా, నేను దండం పెడతా, కాను వస్తాను. పోరా పోరా, నా పేపర్ నాకు వెళ్ళిపో, మర్యాదతో చెప్తున్నా. మన పొలం మనకు లేదే, ఇక మన పొలం పోయిందే. అన్న పైసలు తీసుకోలేదా? ఇవి 2 లక్షలు ఏమన్నా గద్దు ఎలా కొట్టిండే, ఇంకా 1,00,000 రూపాయలు తీసుకురాపో, నీ పని నీకు వరత లేపని కబ్జా అయిపోయింది చెప్పిండే. ఇన్ని రోజులు నాకు అర్థం లెక్క చూస్తున్నా, నా భూమి నాకు లేకుండా పోయింది. రేపు నుంచి మన పాప ఎట్లా పోడే, ఇంట్లో నవ్వుకుండా కరెక్ట్ అన్నా ఏమైందన్నా? అరే తమ్ముడు, నన్ను మోసం చేసిండ్రా, నా భూమి పేపర్ నాకు ఇచ్చలేరురా. అన్న ఏమైందన్న? పైసలు ఇచ్చావు కానీ ఇంకేం కావాలి? అరే ఇంట్లో ఇచ్చిన 2 లక్షలు ఉన్నాయి, ఇంటి ఒకసారి 2 లక్షల రూపాయలు లేవురా. ఏంది 1,00,000 రూపాయలు లేవా? ఏమైనా లేవురా, పైసలు కనిపిస్తలేవు. ఏమైనా పైసలు ఏమైనా? ఏమో తెలియదురా. ఎవరు ఇచ్చిన 2 లక్షలు తీసుకుపోయి నాకు ఇస్తారే, మొత్తం పట్టుకొచ్చిన ఇస్తారు, రేపు ఎలా కొట్టిండ్రా. అన్న నువ్వు రంజాడ నీకేం కాదు అన్న. అరే నువ్వు రంజాడ ఇప్పుడు పైసలు ఏమైనా చెప్పు, ఇంట్లో 1,00,000 రూపాయలు ఏమైనా? నీ దగ్గరకు వచ్చేటప్పుడు పైసలు ఇంట్లో పెట్టిపోయిండు, మళ్ళీ చూసరిగా పైసలు కనబడతలేవు. ఎక్కడికి పోతాయి అన్న పైసలు? ఇంట్లో అన్న నేను చెప్పాను ఇంట్లో పైసలు ఎక్కడికి పోతాయి వాళ్ళని? ఆ రోజు అన్న నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? అవునా, నేను ఎప్పుడు ఇంట్లోకి వచ్చిర్రా? ఆ రోజు ఒక స్వామీజీ వచ్చిండు. ఏంది ఒక స్వామీజీ వచ్చిండు? స్వామీజీయా? ఎవరని? స్వామి ఆయన ఎవరో నాకు తెలియదు కానీ స్వామీజీ వచ్చిండు, పొడుక్కున్నాడు. వచ్చి నీ ఇంట్లో ఇంత అప్పు ఉన్నది, మీరు బాధపడతారు, మీకు అంత మంచి జరుగుతుంది అని ఒక విభూతి ఇచ్చిపోయిండు. ఎవరన్నా ఆయన? ఎవరు తెలుసా నీకు? నాకే తెలుసురా, నేను ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఏంటా నేను కూడా.
మనం పైసలు ఇచ్చుడు అన్న నువ్వు టెన్షన్ పడకు. ముందా ₹1,00,000 ఎట్లయినా మనం తెలుసుకుందాం. అన్న నువ్వు ఒకసారి ఆలోచించు. అరే ఆ స్వామిజీ ఎవరు? అంటే నా ఇంట్లో పైసలు ఒక సీనా తప్ప ఎవరో తెలియదురా. నీ ఇంట్లో పైసలు ఉన్నట్టు సీనానికి తప్పే వరకు తెలియదు. ఎవరో తెలియదురా. మరి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పైసలు పోయినా అంటే ఆ సీనానే ఈ పైసలు తీసుకుపోయి ఉండాలి. సీనా తీస్తారా అన్న? నీకు తెలియదే, నువ్వు అమాయకుడివి. ఇవాళ రేపు ఒక్కొక్కరు ఎట్లేదు తెలుసా? ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకుపోతారు. ఏమవుతాం సీనా నచ్చిగా పైసలు తీసుకుంటారా గారికి? నువ్వు ఎవరిని నమ్మడానికి లేదు. ఇవాళ రేపు మన మనోళ్ళు అనుకున్న అంత మోసం చేస్తున్నారు. నీకు అర్థమవుతుందా? అరే సీనా కాదు, సీనా ఇంకా నీకు పైసలు అప్పించిండు. నీ ఓడైతే నీ పొలం తీసుకుంటాడా చెప్పు? అరే నా బిడ్డ భవిష్యత్తు వేస్ట్ అవుతారు. నా పైసలు లేకపోతే ఉన్న పోయి 2 నువ్వేం టెన్షన్ పడకు. నీ పైసలు ఎట్లా రావాలో నా దగ్గర ప్లాన్ ఉంది. నీ పైసలు నీకు వస్తాయి. నువ్వు ఆయన అప్పు తీరుస్తావు. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాను నేను. అన్న నువ్వు బాధపడకు. నీ పైసలు నీకు వస్తాయి. నువ్వు టెన్షన్ పడకు. నీ పైసలు నీకు వస్తాయి అన్న. నేను చెప్తున్నావా? నీ పైసలు నీకు వస్తాయి. సరే తమ్మి నువ్వు ఏం చెప్తావు చేస్తారా? సరే అన్న నేను చెప్పినట్లే. నువ్వు ఫస్ట్ ఏంటి బాబు, నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ పైసలు నీకు వస్తాయి. సరేనా? నేను చెప్పినట్లే. అన్నా సీనన్న అంటే ఎవరు? ఎవర్రా నువ్వు? నా ఊరికి వచ్చి నా ఇంటికి వచ్చి ఈ వడ్డీల సీనన్ననే సీనన్న అంటే ఎవరు అని అడుగుతున్నావురా? ఎవర్రా నువ్వు? అయ్యో మీరేనా అన్న సీనన్న అంటే? నా దగ్గర ఒక నాణ్యం ఉందన్న, వెంకన్న పంపించిండు. ఇది ఒకసారి చూసి దీనికి ఎంత ధర కట్టియండి అన్న మీరే. ఇది ఎక్కడిదిరా నీకు? ఇది మా వెంకన్నకు పొలం దగ్గర లంక బిందె దొరికింది. అది మీరైతేనే దాని ధర కట్టించి ఎంతో పైసలు ఇస్తారని మీ దగ్గర పంపించిండు మా అన్న. కరెక్ట్ మొగం దగ్గరికే వచ్చినవురా. ఈ ఊళ్ళోనే కాదు ఈ జిల్లాలనే దీనికి ధర కట్టే మొగోన్ని నేను ఒక్కనేరా. దీని ధర ఎంతలో నీకు చెప్పరా? మీ ఎంకన్న ఎవడో వాడినే తోలుకోనరా. ఎంత కావాలనో అంత తీసుకోపోమను, కానీ మొత్తం లంకె బిందెను నాకే ఇవ్వను. సరే అన్న. సరే అన్న, అది ఇవ్వండి అన్న. ఇది నీకు ఇస్తే ఎట్లరా? నేను అన్నకిచ్చి మీకు పంపిస్తాను. కాదురా, ఇటీ చారి దగ్గర పోయి నేను చూపించుకొని వస్తా. పోయి మీ ఎంకన్నాన్ని తీసుకురాపో. దీనికి ఒక్కదానికి 5,000 రూపాయలు ఇస్తా. అవునా అన్న? అది మరి నేను తీసుకపోతా అన్న, మా అన్ననే పంపిస్తా, మీరు మాట్లాడండి. ఇది చారి దగ్గరికి తీసుకుపోతారా? తీసుకుపోయి దీన్ని మళ్ళా తేజాబులో పెట్టి చూస్తారు. చూసిన తర్వాత అత్తవు పో. నా దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే పోరా. మీ ఎంకన్నాన్ని తోలుకొని రాపో. సరే అన్న. ఓ అరే ఈ సీన్ గానికి ఒకటి వెనుక ఒకటి భలే ఆడుతున్నావురా. అరే భలే అదృష్టంగా జాతకు నువ్వురా నువ్వు. అమ్మా లక్ష్మీ దేవత తల్లి నీ దయ చల్లగా కాపాడు తల్లి. నీకు కొబ్బరికాయ కొడతా తల్లి. వడ్డీల సీనన్న అంటే మీరేనా? అవును నేనే. ఏంటి మా అబ్బాయిని పంపిస్తే నన్నే రమ్మన్నారట? అంటే మీరు? అవును, వెంకన్న అంటే నేనే. అయ్యా మహాప్రభు, రండి 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 కూర్చోండి. ఈ ఛత్రిలో ఇవ్వండి. చెప్పండి ఏంటి విషయం? మీ దగ్గర నాణ్యాలు ఆ పిల్లవాడు తీసుకొచ్చిండు. అవివో దాని రహస్యం ఏందో చెప్తే. అవ్వా, అవి మా తాతగారు నాకు ఇచ్చిన ఆస్తులు. మాకు 12 ఎకరాల జాగుంది. ప్రతి ఎకరంలో ఇలాంటి ఒక లంక బిందె ఉంది. విషయం ఏంటంటే ఆ ఒక్క లంక బిందెతోటి
నేను 1000 ఎకరాల భూమి కొనొచ్చు, అంతటి ఆస్తి అది. కాకపోతే నాకంత దురాశ లేదు. నాకు కేవలం ఈ ఊర్లో ఒక 100 ఎకరాల జాగా తీసుకొని దానికి వ్యవసాయం చేసుకుంటూ బతకాలన్న చిన్న కోరిక. అందుకే నేను నాకున్న 12 ఎకరాల్లోకి వెళ్ళి 1 ఎకరం జాగాలో దొరికిన ఈ లంక బిందెని తీసుకొచ్చాను. నేను ఈ ఊర్లో ఒక 100 ఎకరాల జాగా కోసం చూస్తున్నా. అది దొరికితే నాకు అంతకు మించి వేరే ఎలాంటి ఆశ లేదు. అందుకే ఆ నాణ్యాలు మా గుమాస్తా తోటి నీకు అమ్మమని చెప్తాను. పిచ్చోడు ఆఫ్టర్ ఆల్ ఆ 100 ఎకరాల కోసం లంక బిందెల్ని పోగొట్టుకుంటా అంటున్నాడు. పిచ్చినా కొడుకు. ఏంటి మీకేమైనా వణుకుడు రోగం ఉందా? అలాంటిదేం లేదు. మీరు అడిగితే 100 ఎకరాలేంటి, నా దగ్గర 120 ఎకరాలన్నది నా యావత్ ఆస్తి ఈ కొంపతో సహా మీకు రాసిస్తా. ఆ లంకె బిందెల రహస్యం ఏదో నాకు చెప్పండి. ఏంది నీ దగ్గర 100 ఎకరాల జాగుందా? అవును, ఈ ఊళ్ళో ఉన్న సగం కబ్జా చేసింది నేనే. నాకు దొంగస్త అవసరం లేదు. అంటే దొంగదేం కాదు, డబ్బులు ఇచ్చి రాపించుకున్నాను. అందరికీ డబ్బులు ఇచ్చాను. అంతా క్లియర్ టైటిల్, అంతా నా విధంగా పక్కా పేర్లతో సహా ఉంది. ఈ కుంభ మాత్రం మా తాత కట్టించిందే, ఇది కూడా నీకే ఇస్తా. కానీ ఆ లంకె బిందెలు మాత్రం నాకేమా? నువ్వు చెప్పేది నిజమేగా? ఒట్టు. అదంతా నువ్వు సంపాదించిందే. నేను సంపాదించిందే. సరే, నేను నీకు ఆ 12 ఎకరాలల్లా ఉన్న మొత్తం ఆస్తి వివరాలు నీకు ఇస్తా. కాకపోతే నాకు ఈ ఊర్లో ఉన్న 100 ఎకరాల జాగా నా పేరు పైన రాసేయాలి. అబ్బా, 100 ఎకరాలు కదా, కుంభ కూడా నీకే ఇస్తా. కానీ దాన్ని మాత్రం నాకు మొత్తం నాకే కావాలి. సరే, ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం? ఇప్పుడే. మంచి సుముహూర్తం ఉంది, శుక్రవారం, లక్ష్మీ పూట. ఈ రోజే పెట్టుకుందాం. సరే, నా దగ్గర కూడా ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఈ పేపర్లోనే ఉంది. ముందు రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడే చెప్తా పద. ఒక్కసారి అది చూపించవా? ఇది ఎవరికి చూపించద్దు, కానీ నీకు చూపిస్తున్నా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు ఈ పేపర్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ 12 ఎకరాలకు పోయి నేను ఆ లంక బిందెలు తీసుకుంటా అంటే కుదరదు. సరిగ్గా అమావాస్య రోజు నువ్వు ప్రతి అమావాస్యకు 1 ఎకరం పోయి 1 లంక బిందె తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఇప్పుడే తొందరపడి పోయి తీసుకున్నావు అనుకో, అదంతా నీ పాలిట శాపం అవుతుంది. అవాసకే తీసుకుంటా. నాకు చూపిద్దు. ఇప్పుడే పోదాం. సరే, ముందు పేపర్ తీసుకొస్తా. అయ్యా వెంకన్న గారు, ఇగో నా ఆస్తి వివరాలు అన్ని దీనిలో ఉన్నాయి. గ్రామ పంచాయతీ గౌడుతోటే మొత్తం నీ పేరు రిజిస్ట్రేషన్ చేస్తా. కానీ అది మాత్రం నాకే ఇవ్వాలి. ఇగో ఈ కారు కూడా నీకే ఇస్తా. సరే అయ్యా, రేపు పొద్దున వెళ్తాం. ఇగో నీకు కావాల్సిన పేపర్. చెప్పింది గుర్తుంది కదా? ఉంది. అమావాస్య రోజు మాత్రమే నువ్వు ఆ పొలంలో 1 లంక బిందె తీసుకోవాలి, లేదంటే అది నీకు శాపంగా మారుతుంది. నేను ఖచ్చితంగా వాసనాలు తీసుకుంటా. సరే, మంచిది. అన్నా అన్నా, ఇగో ఏంటో తెలుసా, నీ పొలం పేపర్లు నీ ఒక్కనే కాదన్నా, ఈ ఊర్లో 100 ఎకరాల పొలం పేపర్లు ఇవి. ఎవరెవరైతే వాళ్ళు చేసిన మోసపోయినో వాళ్ళందరూ ఆస్తి కబ్జా అయిందన్నా.